ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆఫీసుకు వెళ్తున్న రాజును చూసిన దానిలక్ష్మి, నా కొడుకు మాత్రం తిండి లేక ఇల్లు లేక కష్టపడుతుంటే రాజు మాత్రం కంపెనీ బాధ్యతలు చేపట్టి రాజభోగాలు అనుభవిస్తున్నాడు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ప్రకాశం, మన కొడుకు ఇంట్లో లేడు కదా, వాడికి న్యాయం ఎలా చేస్తామని తను అంటుంటే, ఈ ఆస్తిని ముక్కలు చేయండి, ఎవరి భాగాలకు వాళ్ళకి పంచేయండి, నా కొడుకు భాగం నా కొడుకు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన రాజు వాళ్ళ తాతయ్య, ఈ రోజు నుంచి రాజుని కంపెనీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నాను, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని తను అడుగుతూ ఉంటే, దానిలక్ష్మి రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక బాధపడిన కావ్య అయితే, నాకు అభ్యంతరం ఉంది తాతయ్య, ఆయన కంపెనీ బాధ్యతల నుంచి తొలగితే ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, మనం నష్టాల్లోకి వెళ్తాం, లాభాల బాట తగ్గిపోతుంది అని తను చెప్తూ ఉంటే, ఇక రాజు వాళ్ళ నానమ్మ కూడా, అవే చెప్పింది నిజమే కదా, రాజు బాధ్యతల నుంచి తప్పుకుంటే వ్యాపారం దెబ్బతింటుంది కదా, ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటారు అని తను అంటూ ఉంటే, ఇక రాజు వాళ్ళ తాతయ్య, ఎవరో ఎందుకు, నా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, రాజుకి బాధ్యతలు అప్పగించక ముందు ఈ వ్యాపారాన్ని చూసుకుంది వాళ్లే కదా అని తను చెప్తూ ఉంటే, ఇక సుభాష్ అయితే, మీరు చెప్పింది నిజమే నాన్న, ఒకప్పుడు మేము ఆ బాధ్యతను తీసుకున్నాం, సక్రమంగా నిర్వర్తించాం, కానీ ఇప్పుడు యువత కావాలి, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్స్ సెలెక్ట్ చేయడం ఇవన్నీ మా వల్ల ఏమవుతుంది, మనం ఎవరినైనా ఎంప్లాయీని అపాయింట్ చేసుకుందాం అని తను చెప్తూ ఉంటే, ఇక రుద్రాణి అయితే, ఎవరో ఎందుకు, రాహుల్ ఉన్నాడు కదా, తను బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు, తనకి వ్యాపారం చేసిన అనుభవం కూడా ఉంది, రాహుల్ని ఎండీగా పెడదాం అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో కోపం వచ్చిన కావ్య, మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమైంది, చిన్నత్తయ్యకి కీ ఇచ్చి విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చారనమాట, రాహుల్ నాకు అక్కబర్తే కావచ్చు, కానీ ఏ బాధ్యతలు లేని తనకి ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తే కంపెనీ పతనమవుతుంది అని తను చెప్తూ ఉంటే, ఇక రుద్రాణి కూడా, నాకు కూడా నీ ప్లాన్ అర్థమైంది, అంటే దీనికి నీ భర్తే సమర్థుడంటావా, నీ భర్త నువ్వు కలిసి ఈ రాజ్యాన్ని ఏలాలంటావా, మీ పవర్ పోతుందనా నీ భయము అని తనంటూ ఉంటే, ఇక అపర్ణ కోపం వచ్చి, నా కొడుకు కోడల్ని ఇంకొక మాట అన్నావంటే నిన్ను ఇంట్లో కూడా ఉంచనివ్వను, నిన్ను ఇక్కడి నుంచి తరిమేస్తాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి వాళ్ళ నాన్నతో, రాహుల్ సమర్థుడే నాన్న, తన సమర్థతని ఇంట్లో వాళ్ళందరూ అనగదొక్కేస్తున్నారు, అందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఎలాగైనా కంపెనీ బాధ్యతలు రాహుల్కి అప్పచెప్పండి నాన్న అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక సీతారామయ్య, అలాగే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, అన్నీ మానేసి బుద్ధిగా పని చేసుకుంటే అంతకంటే ఇంకేం కావాలి, స్వప్న కూడా మనశ్శాంతిగా ఉంటుంది, అయినా ఇదంతా నీకోసం చేయలేదు, స్వప్న భవిష్యత్తు కోసం చేస్తున్నాను అని తను చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే దానిలక్ష్మిని తిడుతూ ఉంటుంది, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా, కన్న కొడుకు కోసం కన్న కొడుకులాగా చూసుకున్న రాజుని కంపెనీ బాధ్యతల నుంచి తొలగించావు, ఇక మీదట నీ కొడుకు నీకు ఎంత విలువిస్తాడో మేము కూడా చూస్తాం, పోవెళ్ళి ఇక్కడి నుంచి, నా ముందు కనిపించకు అని తన నరుస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ మునుపు తను రాసిన బుక్ని ప్రింట్ చేసిన పత్రికా ఆఫీస్కి వెళ్ళి తనని కవిగా పరిచయం చేసుకుంటాడు. ఇక ఆ మేనేజర్ కూడా, ఆ బుక్ రాసింది మీరేనా, కళ్యాణ్ అంటే మీరేనా, మీకోసం నేను ఆ రోజు చాలా ప్రయత్నించాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరలేదు అని తను చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే, మీ పత్రికా ఆఫీస్లో కవితలు రాసే అవకాశం ఇమ్మని తనని అడుగుతాడు. ఇక అతనైతే, ఇప్పుడు కవితలు చదివేవాళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు అందరూ కథలు చదవడానికి, సెలబ్రిటీల వాళ్ళ విషయాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, మీ రచనా విధానం, పదాల అల్లిక చాలా బాగుంది, మీరు ఒక మంచి కథ రాసుకుని వస్తే తప్పకుండా నా పత్రికలో ప్రింట్ వేయిస్తాను, మీలాంటి యువతే నాకు కావాలి అని చెప్పి, మీ కవితకు సంబంధించిన డబ్బులు నా దగ్గర ఉండిపోయినాయి, అవి తీసుకోండి అని చెప్పి 6,000 రూపాయల డబ్బుల్ని కళ్యాణ్కి అందిస్తాడు. ఇక ఆ డబ్బులు తీసుకున్న కళ్యాణ్ అయితే చాలా సంతోషపడిపోతూ, ఎలాంటి సమయంలో మీరు ఈ సహాయం చేశారో మీకు తెలియదు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. తను ఇంటికి వచ్చేసరికి అప్పు అయితే వంట ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక తనైతే, వంట చేయడం ఇంత కష్టమా, ఎలా చేస్తారో ఏమో అనుకుంటూ, ఈ కవి ఎలా తింటాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ ఇంటికి రాగానే తనని చూసి, కాళ్ళు చేతులు కడుకురా, భోజనం వడ్డిస్తానని తను చెప్తుంది. ఇక భోజనానికి వచ్చి కూర్చున్న కళ్యాణ్తో, ఏదైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అప్పు. ఉద్యోగం అయితే రాలేదు, కానీ మా అమ్మ సరస్వతీదేవి నాకు డబ్బులు ఇచ్చింది, ఇంతకుముందు నేను రాసిన కవితని కావ్య వదిన పబ్లిష్ చేయడానికి ఇచ్చింది కదా, వాళ్ళు ఇప్పుడు నన్ను గుర్తుపట్టి దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చారు,
మంచి కథ రాసుకుని వస్తే ప్రింట్ చేస్తానని చెప్పారు అని చెప్తూ ఉన్న కళ్యాణ్తో, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు, నిజంగానే మీ అమ్మ సరస్వతీదేవే సమయానికి నీకు డబ్బులు పంపింది అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్న సీతారామయ్య దగ్గరికి తన భార్య వచ్చి, తొందరపడి నిర్ణయం తీసుకున్నారని బాధపడుతున్నారా, లేక దానిలక్ష్మి బెదిరింపులకి లొంగిపోయారా అని తను అడుగుతూ ఉంటే, అలాంటిదేమీ లేదు చిట్టి, నేను బంధాలకి లొంగిపోయాను. ఒక మనిషికి మధ్య బంధాలు ఎంత బలంగా ఉంటాయో చెప్పడానికే ఈ ప్రయత్నం చేశాను. తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఒక తల్లిగా తను బాధని అర్థం చేసుకున్నాను. ఒక్కసారి బంధాలు తెగిపోతే మళ్ళీ తిరిగి కలవడం చాలా కష్టం చిట్టి, అందుకే నా ప్రయత్నం నేను చేశాను అని తను చెప్తూ ఉంటే, ఇక తన భార్య అయితే, ఇలా ఎంతకాలం చేస్తారండి అని అడుగుతూ ఉంటుంది. ఎంతకాలం అంటే, నేను బ్రతికినంత కాలం, నేను ఉన్నంత వరకు ఈ ఉమ్మడి కుటుంబం ఇలాగే ఉండాలి, విడిపోకూడదు అని తను చెప్తూ ఉంటాడు. ఇక కావ్య రాజును అడుగుతూ ఉంటుంది, తాతయ్య గారు సరే కుటుంబం మొక్కలవకూడదని చిన్నత్తయ్యకి మాటిచ్చారు. కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చే వరకు కంపెనీ బాధ్యతల నుంచి మిమ్మల్ని పక్కకు తొలగించారు. కానీ కళ్యాణ్ వచ్చేదెప్పుడు, ఈ కంపెనీ బాధ్యతలు మీరు చేపట్టేదెప్పుడు? కళ్యాణ్ని మీరు ఫోన్ చేసి పిలిచినా రాలేదు, ఇక తనకి వచ్చే ఉద్దేశం కూడా లేదు. అలాంటప్పుడు ఇదంతా జరిగేదెప్పుడు? బాధ్యత లేని రాహుల్కి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆ కంపెనీ ఏమైపోతుందో, నష్టాల పాలైతప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటండి అని తనను అడుగుతూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన రాజు, ఇదంతా నీకెందుకు, నువ్వెందుకు అడుగుతున్నావు అని కోప్పడుతూ ఉంటాడు. నేను మీ భార్యని కాబట్టి అడుగుతున్నాను. మీ స్థానంలో ఆ జులాయి రాహుల్ని కూర్చోబెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు అని తను అంటూ ఉంటే, ఇక రాజు కూడా, తాతయ్య తీసుకునే నిర్ణయానికి ఇంట్లో ఎవరు అడ్డు చెప్పరు, అది నీకు తెలుసు కదా, ఎప్పుడు అడ్డు చెప్పని దానివి ఇప్పుడెందుకు అడ్డు చెప్తున్నావు? నా ప్లేస్లో రాహుల్ కూర్చుంటే ఎందుకంత బాధపడిపోతున్నావు? మన వాటా కూడా రాహుల్ తన్నుకుపోతాడని ఆలోచిస్తున్నావా? అందుకే కళ్యాణ్ ఇంటికి రాకూడదనుకుంటున్నావా? లేకపోతే మా పిన్ని చెప్పినట్టుగా ఈ ఆస్తి ఐశ్వర్యం మీద నీకు కూడా ఆశ పుట్టిందా అని అంటూ ఉన్న రాజు మాటలకి కావ్య బాధపడుతూ, అవును మరి, మీ ఆస్తి అంతా తన్నుకుపోవాలని నేను అనుకుంటున్నాను. ఈ ఆస్తిని నేను తన్నుకుపోవాలనుకుంటున్నానో లేకపోతే నా కష్టాన్ని మీరు దోచుకుంటున్నారో రేపటి నుంచి నేనేంటో చూపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఇక రాజు వాళ్ళ నానమ్మ ఇంట్లో అందరితో చెప్తూ ఉంటుంది, కళ్యాణ్కి కూడా పెళ్ళైంది కాబట్టి 3 కోడలతో ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయించాలనుకుంటున్నాను అని తను చెప్తూ ఉంటే, ఇక దానిలక్ష్మి, కళ్యాణ్ ఎవరు తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఇక సీతారామయ్య, నేను చిట్టి వెళ్ళి తీసుకొస్తామని చెప్తూ ఉంటాడు. ఇక పక్కకు వచ్చిన దానిలక్ష్మితో రుద్రాణి అంటూ ఉంటుంది, నువ్వు అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నావా? అంటే అప్పుని కోడలుగా ఒప్పుకున్నట్టేనా అని తను అడుగుతూ ఉంటే, నేనెప్పటికీ అప్పుని కోడలుగా ఒప్పుకోను. రేపు వరలక్ష్మి వ్రతానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేలోపు అప్పు ఈ ఇంటికి కోడలుగా సరిపోదు అని నేను నిరూపిస్తానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి రుద్రాణి అప్పు ఆ ఇంటికి కోడలుగా సరిపోదు అని చెప్పడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తారా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.